మనం మన చిన్నప్పుడు ఖచ్చితంగా ఒక మాట వినుంటాం. అదే టాటా బిర్లా. ఎవరైనా కొంచెం షో ఆఫ్ ఇచ్చినా లేదా అతిగా ఖర్చు పెట్టినా, ఏంటి నువ్వేమైనా టాటా బిర్లా అనుకుంటున్నావా అని అనేవాళ్ళు. అంటే టాటా బిర్లాలు అంత డబ్బున్న వాళ్ళని అర్థం. అయితే టాటాల గురించి మనకు తెలుసు. జంషెడ్జీ టాటా నుండి రతన్ టాటా వరకు ఇండియాలో టాటాల జర్నీ ఎలా మొదలైందనే విషయం కామన్గా అందరికీ తెలుసు. ఇక రతన్ టాటా గురించి చెప్పక్కర్లేదు. మరి ఈ బిర్లాలు ఎవరు? బిర్లాని అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కుమార్ మంగళం బిర్లా. ఈయన ఇండియాలోనే టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్లో ఒకరు. మరి ఈ బిర్లా గ్రూప్ కూడా టాటా గ్రూప్ లానే పెద్దదా? ఆదిత్య గ్రూప్ అనేది ఒక్కటేనా, లేక ఇంకేమైనా బిర్లా గ్రూప్స్ ఉన్నాయా? ఈ బిర్లా గ్రూప్ అనేది ఎప్పటి నుండి స్థాపించబడింది? బిర్లా మందిర్కి బిర్లా ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? టాటా బిర్లా అనే పేరు ఎందుకు ఫేమస్ అయింది? అది ఎలా వచ్చింది? అసలు బిర్లా గ్రూప్ ఇండియాలో ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయిందనే విషయాలను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. బిర్లా గ్రూప్ యొక్క కథ సేత్ శోభ్రం బిర్లా నుండి మొదలవుతుంది. ఈయన రాజస్థాన్లో చిన్నగా సామాన్లు అమ్మే బిజినెస్ చేస్తూ ఉండేవాడు. అయితే 1840లో ఈయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు శివనారాయణ్ బిర్లా. ఈయన చిన్నప్పటి నుండే తన తండ్రి చేసే వ్యాపారంలో పనిచేసేవాడు. అతని తండ్రి వ్యాపారాన్ని ఎంతో శ్రద్ధతో అబ్జర్వ్ చేసేవాడు. శివనారాయణ బిర్లా గారు పెద్దయ్యాక కాటన్ బిజినెస్ చేయడం ప్రారంభించాడు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు రైతుల దగ్గర నుండి కాటన్ని బల్క్గా కొని దాన్ని చైనాకు ఎక్స్పోర్ట్ చేసి భారీగా లాభాలు పొందేవారు. అయితే ఈ కాటన్ ట్రేడింగ్ అంతా గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగేది. సో శివనారాయణ బిర్లా గారు రాజస్థాన్ నుండి అహ్మదాబాద్ వెళ్ళడానికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోయేవి. అప్పుడప్పుడు నడిచి కూడా వెళ్లాల్సి వచ్చేది. అయితే శివనారాయణ బిర్లా గారికి అర్థమైంది ఏంటంటే, కేవలం ఒకే ఒక్క బిజినెస్ అయిన కాటన్ ట్రేడింగ్పై డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదని వేరే బిజినెస్ పెట్టాలనుకున్నాడు. అప్పట్లో ఇండియాలో నల్లమందు ఎక్కువగా సాగయ్యేది. బ్రిటిష్ వాళ్ళు చాలా తక్కువ రేట్లో రైతుల వద్ద నుండి ఈ నల్లమందును కొని చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఎక్కువ రేట్లో అమ్మేవాళ్ళు. దీనివల్ల రైతులు నష్టపోయేవాళ్ళు. సో శివనారాయణ బిర్లా గారు ఏం చేశారంటే, డైరెక్ట్గా రైతుల దగ్గర నుండి గిట్టుబాటు రేటుకి ఈయనే నల్లమందు కొనుగోలు చేసి బ్రిటిష్ వారి సహాయం లేకుండా చైనాకు, బ్రిటన్కు ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఈ బిజినెస్ వల్ల శివనారాయణ బిర్లా గారికి చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. అప్పటి నుండే బిర్లాల యొక్క ఎంపైర్ మొదలైంది. అయితే ఈ శివనారాయణ బిర్లా గారికి సంతానం లేదు. ఒక పిల్లాడిని దత్తత తీసుకొని బల్దేవ్దాస్ బిర్లా అని పేరు పెట్టారు. 1880లో శివనారాయణ బిర్లా గారు తన మొత్తం బిజినెస్ని ఆయన కొడుకైన బల్దేవ్దాస్ బిర్లాకి అప్పగించేశారు. బల్దేవ్దాస్ బిర్లాకి 4 కొడుకులు: జుగల్ కిషోర్ బిర్లా, రామేశ్వర్ దాస్ బిర్లా, ధన్శ్యామ్ బిర్లా, బ్రిజ్మోహన్ బిర్లా. ఈయన కూడా 1920లో తన బిజినెస్లన్నిటినీ ఈ 4 కొడుకులకు అప్పగించేశారు. తన మిగతా జీవితాన్ని ఆధ్యాత్మికతకు, సేవా కార్యక్రమాలను చేయడానికి అంకితం చేశాడు. ఈయన చాలా ధర్మశాలలను, మందిరాలను కట్టించాడు. అందులో మోస్ట్ ఫేమస్ ఢిల్లీలో కట్టిన లక్ష్మీనారాయణ మందిర్. దీనినే బిర్లా మందిర్ అని కూడా అంటారు. దీనిని 1939లో గాంధీజీ గారి చేత ఓపెన్ చేశారు. ఇంతకు ముందే చెప్పినట్టు బల్దేవ్దాస్ బిర్లాకి 4 కొడుకులు. 4 కొడుకులకు ఆస్తిని అప్పగించాక వారిలో మొదటి కొడుకైన జుగల్ కిషోర్ బిర్లా, 4వ కొడుకైన బ్రిజ్మోహన్ బిర్లా, వీళ్ళిద్దరు కలిసి ఇన్సూరెన్స్, స్పైస్ బిజినెస్ చేసేవారు. అయితే మొదటి కొడుకైన జుగల్ కిషోర్ బిర్లాకి సంతానం లేకపోవడంతో 4వ కొడుకైన బ్రిజ్మోహన్ బిర్లా ఫ్యామిలీ ఆ తర్వాత ఈయన వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టింది. బ్రిజ్మోహన్ బిర్లా గారు తన వ్యాపారాన్ని అతని కొడుకైన గంగాప్రసాద్ బిర్లా గారికి అప్పచెప్పారు. ఈయన బిర్లా ఫ్యామిలీలోనే మొదటి గ్రాడ్యుయేట్. విదేశాల్లో చదువుకొని ఇక్కడికి వచ్చి బిజినెస్ని చాలా వేగంగా అభివృద్ధి చేశాడు. అంతేకాకుండా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. ఈయనే పిలానీలో అక్కడి యువత కోసం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ని నిర్మించారు. దీనినే మనం బిట్స్ పిలానీ అని పిలుస్తున్నాం. అది కాకుండా ఈయన కలకత్తాలో మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఓపెన్ చేశారు. ఇవే కాకుండా చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను కూడా ఈయన ఓపెన్ చేశారు. హిందుస్థాన్ మోటార్స్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ని స్థాపించాడు. అలాగే హైదరాబాద్లో బిర్లా మందిర్ని కూడా ఈయన్నే కట్టించాడు. అయితే ఈయనకు 1981లో హార్ట్ అటాక్ రావడంతో ఈయన బిజినెస్లన్నిటినీ తన కొడుకైన చంద్రకాంత్ బిర్లా చూసుకోవడం మొదలుపెట్టాడు. సో ఈ చంద్రకాంత్ బిర్లా పేరు మీదే సీకే బిర్లా గ్రూప్ అనేది ఏర్పడింది. ఈ సీకే బిర్లా గ్రూప్ కింద హిందుస్థాన్ మోటార్స్, హైదరాబాద్ ఇండస్ట్రీ లిమిటెడ్, ఓరియంట్ పేపర్ కంపెనీలు ఉన్నాయి. ఈ సీకే బిర్లా గ్రూప్ అనేది వెనుకబడిపోయిన వర్గాల అభివృద్ధి కోసం వొకేషనల్ సెంటర్స్, హ్యాండిక్యాప్డ్ పిల్లల కోసం హాస్పిటల్స్, అలాగే చిన్నపిల్లల చదువు కోసం స్కూల్స్ని, ఎడ్యుకేషనల్ సెంటర్స్ని నిర్మిస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
ఫ్రెండ్స్, ఇది బిర్లా ఫ్యామిలీ యొక్క ఎంపైర్లో మొదటి కొడుకైన జుగల్ కిషోర్, 4వ కొడుకైన బ్రిజ్మోహన్ యొక్క బిజినెస్ అండ్ ఫ్యామిలీ ఎంపైర్. ఇక 2వ కొడుకైన రామేశ్వర్ దాస్ బిర్లా, 3వ కొడుకైన ధన్శ్యామ్ బిర్లా యొక్క బిజినెస్ ఎంపైర్ చూద్దాం. రామేశ్వర్ దాస్ బిర్లాకి 2 కొడుకులు. ఒకరు మాధవ్ ప్రసాద్ బిర్లా, రెండవతను గజానన్ బిర్లా. మాధవ్ ప్రసాద్ బిర్లా గారికి సంతానం లేరు. ఆయన తర్వాత బిజినెస్ని ఎంపీ బిర్లా గ్రూప్ పేరుతో ఆయన భార్య అయిన ప్రియంవద చూసుకునేది. 2001లో రాజేంద్ర సింగ్ లోధా అనే వ్యక్తిని కో చైర్ పర్సన్గా ఈమె నియమించారు. అయితే 2004లో ఈమె మరణం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 5,000 కోట్ల రూపాయలు ఈ వ్యక్తిపై ప్రియంవద గారు రాశారని. అయితే ఈ విషయం బిర్లా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికీ తెలియదు. ఇప్పటికీ బిర్లా, లోధా ఫ్యామిలీల మధ్య ఈ ఇష్యూ కోర్టులో నడుస్తూనే ఉంది. ఇక 2వ కొడుకైన గజానన్ బిర్లాకి ఒక కొడుకు. ఆయన పేరు అశోక్ వర్ధన్ బిర్లా. ఈయనకి కూడా ఒక కొడుకు. ఆయన పేరు యశోవర్ధన్ బిర్లా. ప్రజెంట్ ఈయన పేరు మీదే యష్ బిర్లా గ్రూప్తో కంపెనీస్ నడపబడుతున్నాయి. ఇక ఇప్పుడు బిర్లా గ్రూప్లోనే పాపులర్ అయిన ధన్శ్యామ్ దాస్ బిర్లా గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న 4గురిలో ఈయనే అత్యంత తెలివైన పరుడు. ఈయనకి 3 కొడుకులు: లక్ష్మీనివాస్ బిర్లా, కృష్ణకుమార్ బిర్లా, బసంత్ కుమార్ బిర్లా. ఈయన హయాంలో బిర్లా గ్రూప్ బిజినెస్లు విపరీతంగా అభివృద్ధి చెందాయి. ఈయన బిజినెస్ మెన్ మాత్రమే కాకుండా గొప్ప దేశభక్తి పరుడు కూడా. 1919లో వీళ్ళ 3 కొడుకుల పేరు మీద బిర్లా బ్రదర్స్ పేరిట కంపెనీని స్టార్ట్ చేసి కాటన్ మిల్స్ని నడపడం, వాటిని అక్వైర్ చేసుకోవడం ప్రారంభించాడు. 1923లో కేశవరం కాటన్ మిల్స్ని అక్వైర్ చేసుకున్నాడు. 1984లో హిందుస్థాన్ టైమ్స్ వార్తాపత్రికను ఈయనే స్థాపించాడు. అంతేకాకుండా ఈయన గాంధీ గారితో కలిసి ఎన్నో ఆందోళనల్లో పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్యలో మీడియేటర్గా ఇతను చాలా వ్యవహరించాడు. స్వాతంత్రం వచ్చాక ఆర్థిక వ్యవస్థలో మార్పులు తేవడానికి తన బిజినెస్ల ద్వారా ఎంతో సహాయం చేశాడు. అందుకు గాను ఈయన గవర్నమెంట్ 1957లో పద్మ విభూషణ్ని ఇచ్చి సత్కరించింది. 1958లో ఈయన హిందాల్కో కంపెనీని స్థాపించాడు. ఈ హిందాల్కో కంపెనీ కొన్ని వేల ఉద్యోగాలను సృష్టించింది. బిర్లా బ్రదర్స్ టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫిల్మర్స్, సిమెంట్, కెమికల్స్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, అలాగే టెలికమ్యూనికేషన్ లాంటి అనేక రంగాల్లో బిజినెస్లను నడుపుతున్నారు. ధన్శ్యామ్ దాస్ బిర్లా గారి మరణాంతరం ఆయన బిజినెస్లను 3 కొడుకులు పంచుకున్నారు. అయితే ఇందులో ఎక్కువగా పేరు పొందింది వసంత్ కుమార్ బిర్లా. ఈయన చనిపోయాక ఆయన కొడుకైన ఆదిత్య బిర్లా ఈ కంపెనీలన్నీ చూసుకున్నాడు. భారతదేశంలో ఉన్న ప్రముఖ ఇండస్ట్రియలిస్టులలో ఆదిత్య బిర్లా గారు కూడా ఒకరు. ఈయన చనిపోయాక ఆయన కొడుకైన కుమార్ మంగళం బిర్లా గారు కేవలం 18 సంవత్సరాల వయసున్నప్పుడే కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఆదిత్య బిర్లా గ్రూప్ పేరిట ఈయన బిజినెస్లను చూసుకుంటున్నారు. బిర్లా అనే పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే వ్యక్తి కుమార్ మంగళం బిర్లా గారే. ఈయన నెట్వర్క్ $40 బిలియన్ కంటే ఎక్కువ. ఈయన 40కి పైగా కంపెనీలను ఆదిత్య బిర్లా గ్రూప్ కింద నడుపుతున్నాడు. 30కి పైగా దేశాల్లో కంపెనీలను ఈయన విస్తరించాడు. ఆదిత్య బిర్లా గ్రూప్ కింద చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సెంచరీ టెక్స్టైల్స్, వోడాఫోన్ ఐడియా, ప్యాంటలూన్స్, లూయి ఫిలిప్స్, పీటర్ ఇంగ్లాండ్, అలెన్ సోలీ లాంటి ఎన్నో కంపెనీలు ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ కింద కుమార్ మంగళం బిర్లా గారిచే సక్సెస్ఫుల్గా నడపబడుచున్నాయి. అయితే టాటా బిర్లా పేరు ఎలా ఫేమస్ అయిందంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు అంటే 1944లో దేశంలోని బిజినెస్ మ్యాన్లందరూ బొంబాయిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఇండస్ట్రీలను సృష్టించి ఎలా ఇండియాని గ్రో చేయాలని. అయితే దీనికి బాంబే ప్లాన్ అని పేరు పెట్టారు. అయితే వచ్చిన వాళ్ళలో టాటా బిర్లాలు కూడా ఉన్నారు. వీరి పేర్లు అప్పటికే చాలా ఫేమస్. సో ఆ బాంబే ప్లాన్ పేరు కాస్త టాటా బిర్లా ప్లాన్గా పిలువబడింది. రాను రాను టాటా బిర్లా ప్లాన్ కాస్త టాటా బిర్లాగా మారింది. ఈ విధంగా టాటా బిర్లా అనే పేరు చాలా ఫేమస్ అయింది. ఫ్రెండ్స్, ఇది బిర్లాల యొక్క కంప్లీట్ హిస్టరీ. బిర్లాలు కేవలం బిజినెస్లు మాత్రమే కాకుండా దేశంలో ఇండస్ట్రీలను నెలకొల్పి వాళ్ళు ముందుకెళ్లడమే కాకుండా దేశాన్ని కూడా ముందుకు నడిపారు.